మా మాయ యొక్క ప్రభావం వల్ల నేటి ఈ సంఘటన నీకు గుర్తు ఉండదు. అలాంటప్పుడే శిష్యులుగా మమ్ములను నీవు పరిగణించగలవు. నేటితో మీ శిక్షణ పూర్తయింది. దీంతో నా వద్ద ఉన్న విద్య సంపూర్ణంగా మీ ధారాదత్తమైంది. గురువు యొక్క జీవితం నిజంగా సఫలమయ్యేది ఎన్నడంటే తమ యొక్క జ్ఞానాన్ని, విద్యలని తమ శిష్యుల పరం చేసినాడు. ఆ దినం కోసం ఆయన తగిన శిష్యుల కోసం ఎదురు చూస్తుంటాడు. అలాగే మీ ఇరువురి యొక్క తీవ్ర ప్రతిభ కారణంగా నా జీవితం సఫలమయ్యింది. నేడు మీకు నేను జీవన పదంలో పయనించడానికి అనుమతిస్తున్నాను. నా ఆశీర్వాదంతో పాటు నేను మీకు నేర్పించిన విద్యలు మీ జీవితపు అన్ని దశల్లోనూ ఉపయోగపడతాయి. మీరీ విషయం మరవకూడదు. నేడు గురుదేవులు మేము దేశ దేశాంతరములు సంచారం చేయించారా? అవును, చాలా దూరం తీసుకువెళ్లారు. అలాగా? మీ గ్రామం మీదుగా కూడా వెళ్ళాము. మా గ్రామం మీదుగా వెళ్ళారా? నిజంగానా? అది మాత్రమే కాదు, మీ అమ్మగారిని కూడా దర్శించాం. అమ్మని చూసారా? లేదు లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. మా అమ్మని నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? ఆమెను ఇంతవరకు నువ్వు చూడలేదుగా. వారి గురించి నీవు చెప్పగా విన్నానుగా. ఆవిడ నాసికాగ్ర భాగాన నల్లని మచ్చ ఉంటుంది. అవునా కాదా? అవును. వారి చెక్కిళ్లకు ఇరువంకల ఎర్రదనం కొట్టొచ్చినట్టుంటుంది కదూ? అవునవును. వారి ముంగురులు సగం నల్లగాను సగం తెలుపుగాను ఉంటాయి కదూ? మీ అమ్మగారి కుడి హస్తానికి ఒక గాయం గుర్తు ఉంటుంది. ఆమెనొకసారి ఆవు తొక్కింది. అవును, ఆమె మా అమ్మ. ఏం చేస్తుంది? వారు మజ్జిగ చిలికి వెన్న తీస్తూ ఉన్నారు. ఏమిటి, వెన్న తీస్తోందా? అది మాత్రమే కాదు, ఆమె వద్ద నుంచి వెన్న దొంగిలించుకొచ్చాను. వెన్న తీసుకొచ్చావా? ఎక్కడా? ఏది ఏది కృష్ణయ్య, ఏది? ఆగు ఆగు, తొందరపడకు. జై మహామాయ. ఇదిగో చూడు. అరే, ఇది మా వెన్న గిన్నే. ఎన్నో సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం. ఆహా మిత్రమా, నీవు అద్భుతం చేశావు. ఎన్నో దినముల తరువాత అమ్మ చేతి వెన్న తినే అదృష్టం లభించింది. ఆహా సుధామా, వెన్న మొత్తం నీ ఒక్కడివే తినేస్తావా? లేదు లేదు, దీన్ని 3 భాగాలు చేద్దాం. దీన్ని పట్టుకో, నీ వెళ్ళి ఆకులు తీసుకొస్తా.
ఇవిగో తెచ్చాను. ఏమిటి సుధామా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నీ వంటి మిత్రుడు మళ్ళీ నాకు లభిస్తాడా అని. నీకు ఈ మిత్రుడు ఉండగా మరొక మిత్రునితో ఆవశ్యకత ఏమున్నది? నీకు శిక్షణ పూర్తయింది, నీవు వెళుతున్నావుగా. ఇకపై నీవు ఒంటరి వాడినేగా. మరిక నాకు మిత్రులెవరూ లేరుగా. ఈ కృష్ణునితో మైత్రి కలిగిన తరువాత నీకు మరొక మిత్రునితో అవసరం ఉండదు. చూడు, నీకు ఏ సమయంలో ఏ అవసరం కలిగినా వెంటనే పరిగెత్తుకుంటూ నేను వస్తాను. నీకెప్పుడు ఏ అవసరం ఏర్పడినా సంకోచించకు. నీవైనా నా వద్దకు రావచ్చు, లేదా నన్నైనా రప్పించుకోవచ్చు. వాగ్దానం చెయ్యి. అలా చేస్తావుగా? చెప్పు, ఈ మిత్రుణ్ణి మర్చిపోవుగా? మాటివ్వు, అలా చేస్తావుగా? నీ వంటి మిత్రుడిని మర్చిపోవటం అసంభవం, అసంభవం. సుధామా, మిత్రమా, సుధామా, సుధామా. చాలా దీర్ఘంగా యోచిస్తున్నారు. ఏమిటి విషయం? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? కృష్ణుడు గురించి. కృష్ణుడి గురించి తమ ఆలోచన. కృష్ణుడి గురించి తమరు ఆలోచించడానికి ఏముంది? ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. నేను అతని యాత్రా సమయంలో మరో రూపంలో చూశాను. ఎటువంటి రూపం? అతడు ఎన్నో భుజాలతో ఉన్న రూపం. చతుర్భుజాల, అష్టభుజాల అన్నది జ్ఞాపకం లేదు. స్మృతి పదం పైన పొగ కమ్మినట్టుగా అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా స్పష్టంగా కనిపించటం లేదు. అది నేను ఎరుగుదును స్వామి. అతనేదో అలౌకిక ప్రతిభగల స్వామియే గాని సామాన్య మానవుడు కాడు అని. మరి ఎక్కువ చేతులా? అది స్వప్నమై ఉండొచ్చు. ఒకవేళ స్వప్నమేనేమో. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, తప్పకుండా అతను కారణజన్ముడే. ఏదో కారణం చేతనే ఈ ధరిత్రిపై జన్మించి ఉంటాడు. అయినా కావచ్చు. పురాణాల్లోనూ మనం ఇటువంటి కథలు వింటుంటాం. అప్పుడప్పుడు దేవలోకంలోని దేవగణాలు కూడా ఏదో శాప కారణాన మానవ యోనిలో జన్మించవలసి ఉంటుంది. బహుశా కృష్ణుడు ఆ కోవలోని వాడై ఉంటాడు. ఏదో ఒక శాప కారణాన. కృష్ణ, రా కృష్ణయ్య, రా బలరామా. గురుదేవా,
గురువు తమ శిష్యులకు విద్యాదానం చేస్తాడు. శిష్యుడు ఆ రుణాన్ని ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేడు. అయినప్పటికీ లోక మర్యాదలను అనుసరించి గురుదక్షిణ ఇవ్వడం అన్నది శిష్యుని కర్తవ్యం. అందుకే మేము తమకు విన్నవించుకోవడానికి వచ్చాం. తమరు ఏది తగినదిగా భావిస్తే దాన్ని తక్షణమే మేము గురుదక్షిణగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేం వాగ్దానం చేస్తున్నాం, మేం మీ ఆదేశాన్ని అవశ్యం పాటించగలం. కృష్ణ, నువ్వు ఈ మాటలతో నీ శిష్య ధర్మాన్ని సక్రమంగా ఆచరించావు. మరైతే నా ఉద్దేశంలో ఏ గురువు అయితే గురుదక్షిణ కోసమే విద్యాదానం చేస్తాడో వాస్తవానికి అతడు గురువు అనే స్థానానికి అనర్హుడు. అతడొక దుర్మార్గుడైన వ్యాపారి. అట్టివాని వద్ద శిక్షణ పొందితే బ్రహ్మజ్ఞాన తేజం ఎలా వస్తుంది? అయినప్పటికీ గురుదక్షిణ భారాన్ని నుంచి విముక్తి కలిగించడానికి మీ వద్ద నుంచి గురుదక్షిణ రూపంలో నాకు వాగ్దానం ఇవ్వాలి. అనుజ్ఞనివ్వండి గురుదేవా. తప్పకూడదు. నా వద్ద మీరు నేర్చుకున్న విద్యలు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి. ఏ శక్తుల్ని మీకు ప్రసాదించానో వాటిని ఉపయోగించి ఇతరులను బాధించటం కానీ దుఃఖించేలా చేయటం కానీ ఏ ఒక్కరి యందు అగౌరవంగా అన్యాయంగా నడుచుకున్నట్టు కానీ తగదు. ఎల్లప్పుడూ మీరు వాటిని ఆర్తులకు, దుఃఖితులకు, అన్యాయాలకు బలైన వారి కొరకు వినియోగించాలి. లోకంలోని దురాచారాలను, ఎవరైనా దుర్మార్గులను నిరోధించటానికి ఈ శక్తులను ఉపయోగించటానికి వెనుకాడకూడదు. మాటివ్వండి, మాకు మీరిచ్చే గురుదక్షిణ ఇదే. గురుదేవా, తమకు వాగ్దానం చేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ తమ వాగ్దానాన్ని పాటిస్తాం. ఇన్ని దినములుగా తమరు మాకు తమ మమతానురాగాలతో ఆశ్రయం ఇచ్చారు. ఆ ఆదరణలో మేము మా గృహాన్నే మరిచాము. ఈ మీ ఉపకార రుణాన్ని ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేం. అయినప్పటికీ తమకేమైనా కోరికుంటే దాన్ని మేము తీర్చగలిగితే అది మా మహద్భాగ్యంగా భావిస్తాం.